హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 6,00,000కు పైగా బోగస్ పెన్షన్లు అయితే ఉన్నాయి. ఈ పెన్షన్లను అందరూ తిరిగి మళ్ళీ గవర్నమెంట్ డబ్బులైతే చెల్లించాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇకపోతే మనకి ప్రెజెంట్ 9వ తేదీ, 10వ తేదీ వెరిఫికేషన్ జరిగింది కదా పెన్షన్‌లో. ఈ వెరిఫికేషన్‌లో దాదాపుగా మనకి 10,000 మంది పెన్షన్‌ల వెరిఫై చేయడం జరిగింది. రిమైనింగ్ 60,00,000 పెన్షన్ ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు? ఎందుకు బోగస్ పెన్షన్ వాళ్ళు తిరిగి డబ్బులైతే చెల్లించాలి? అసలు ఏం జరిగింది? ఈరోజు వీడియోలో మీకు క్లియర్‌గా విత్ లైవ్ ప్రూఫ్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9, 10వ తేదీన పెన్షన్‌లో అయితే వెరిఫై చేయడం జరిగింది. జిల్లాకు ఒక మండలం, ఒక సచివాలయంలో పెన్షన్ వెరిఫై చేయడం జరిగింది. ఈ పెన్షన్‌లో దాదాపుగా మనకి వచ్చేసి 100 పెన్షన్లు వెరిఫై చేస్తే 110 పెన్షన్లు వచ్చేసి అనర్హులుగా తెర తేలడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైచిలుకు పెన్షన్లను వెరిఫై చేస్తే 10,000లో 560 చిల్లర పెన్షన్లు మనకి అనర్హులు. అంటే వీళ్ళకు పెన్షన్ తీసుకోవడానికి అర్హులు కాదు. కానీ ప్రస్తుతం అర్హులుగా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇలా మనకి ప్రెజెంట్ జిల్లాకి, మండలానికి ఒక సచివాలయమే ఇలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? ఈ ఎన్ని సచివాలయాలు ఎంతమంది ఉన్నారు? ఈ విధంగా 6,00,000కు పైచిలుకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని అయితే రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు 26 జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో నేరుగా కలెక్టర్లు వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా సరే, ఇట్లా రాష్ట్రంలో పలానా ఒక సచివాలయం నుంచి 10 మంది ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,00,000 పైగా పెన్షన్ బోగస్ అయితే ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు ఇలా ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి రూపాయితో సహా పెన్షన్ అమౌంట్ అనేది రికవరీ చేయండి అని అయితే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దయచేసి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అనర్హులకు పెన్షన్ల రాష్ట్ర వ్యాప్తం నుంచి మనకు దాదాపుగా వారి నుంచి పెన్షన్ అమౌంట్ మొత్తం రికవరీ చేయండి. అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి. అంటే ప్రెజెంట్ ఎవరైతే సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ డాక్టర్లను ఒకసారి వెరిఫై చేయండి. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని ఫైర్ అంటే కేవలం పెన్షన్ల కోసమే సర్టిఫికేట్స్ ఇస్తున్నారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఫైర్ అవ్వడం జరిగింది. ఇకపోతే అర్హత లేకుండా పెన్షన్లు తీసుకున్న వారి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయాలంటూ ఆదేశాలను అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే చేశారు. అయితే ఏపీ అనర్హులు కూడా పెన్షన్లు అందుతున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే క్లియర్‌గా మనకి ఈరోజు ఆర్టికల్‌లో రావడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉంటే అందులో 78 వికలాంగుల పెన్షన్లే. 78 వికలాంగుల పెన్షన్లు పరిశీలిస్తే 22 మంది, అంటే 72 మందిని మనం తనిఖీ చేస్తే 22 మంది అనర్హులుగా తేలడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరిలో 56 మందిలో 27 మంది విచారణకు రాలేదు. అంటే ఇంకా కొంతమంది ఈ పెన్షన్లను వెరిఫై చేసుకోవడానికి రాలేదు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 6,00,000 పైగా బోగస్ పెన్షన్లు అయితే ఉన్నాయని, ఇలా ఎవరైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వీటన్నిటిని వెంటనే రికవరీ చేయాలని. ఇకపోతే ఇప్పుడు కేవలం మనకి పెన్షన్ వెరిఫై చేసింది 10,000 పెన్షన్లే. రిమైనింగ్ 60,00,000 పెన్షన్లను 59,00,000 పెన్షన్లు వచ్చేసి జరగబోయే 3 నెలల్లో వెంటనే ప్రతి పెన్షన్ వెరిఫై చేసి అర్హులకే ఇవ్వండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా అయితే వెరిఫైనే చేయడం జరుగుతుంది. ఇందులో అర్హులున్న వారికి మాత్రం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళ నుంచి మనీ అయితే రికవరీ చేస్తారని అయితే అర్థమవుతుంది.